నోడు మరి అంత అమాయకంగా ఉండడు. వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంటుంది గేమ్. ఎవడికాడికి థ్రెట్ ఉంటుంది. థ్రెట్ కోసం కోర్టులో కేసులు వేస్తారనుకోరు. మీకు వెరీ సింపుల్ లాజిక్. జగన్ని టచ్ చేయాలి అంటే మీరు అనుకుంటారు చాలామంది సెక్యూరిటీ దేవుని పక్కకి తీసేస్తాను. జగన్కు ఉండే సపరేట్ పర్సనల్ బ్యాచ్ ఉంటారు. జగన్ని ముట్టుకోవాలి అనేటువంటిది నేను ప్రాక్టికల్గా రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి అబ్జర్వ్ చేసి, రాజశేఖర రెడ్డికి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో సెక్యూరిటీ ఎట్లాంటి వాదమే వచ్చింది. ఒకసారి నేను సిటీ కేబుల్లో ఉన్నాం మేము. అప్పుడు జగ్గయ్యపేట దగ్గర నుంచి ఇటు షేక్ మహమ్మద్ పేట ఏదో ఉంటుంది అక్కడ పేరు, షేక్ పేట అంటారు. జగ్గయ్యపేట నుంచి కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ వచ్చేటటువంటి ఏరియా. అక్కడికి రాజశేఖర రెడ్డి వస్తున్నాడు. ఆయనకి ఇనాగరేషన్ అదే ఆయనకి రిసీవింగ్ అని ఈ బెజవాడ ఇక్కడి నుంచి అంతా తీసుకుపోయారు. మమ్మల్ని కూడా వెహికల్స్ పెట్టి తీసుకుపోయారు. అప్పుడు సిటీ కేబుల్లో ఉన్నప్పుడు అందరు కెమెరామెన్లను అందరినీ రిపోర్టర్లు అందరినీ తీసుకెళ్లేవాడు వెహికల్స్ పెట్టి. అట్లా వెళ్ళాం మేము. ఇప్పటికి మళ్ళీ 4Gలు ఓబీలు లేవు కదా ఆ రోజుల్లో. అట్లాగే వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి రెండు వర్గాలు, అప్పుడు సామినేని ఉదయభాను వర్గం, లోకల్గా ఉన్నట్టుండి ఇంకొక అతను మధ్యన క్లాష్ వచ్చి మా కళ్ళ ఎదురుగుండా సోడా బుడ్లు ఇసురుకున్నారు. అటు ఇటు తలకాయలు పగిలినాయి, ఎంత నడిచింది. ఆ టైంలో రాజశేఖర రెడ్డి వచ్చాడు. రాగానే వీళ్ళు వెళ్ళినేమో గబక్కన ఆయన సార్ 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 అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఈ గొడవలు చేసే బ్యాచ్ మీదకి వెళ్తున్నారు.